యాత్ర 2 చూశానండి. సినిమా చాలా బాగుంది. సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు అంటే పార్ట్ 1 దగ్గర నుంచి రివీల్ చేసుకుని ఎగ్జిట్ అంటే ఒక 15 మినిట్స్ ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్ చూసినప్పుడల్లా కూడా ఆయన డైలాగ్ వర్షను, ఆయన హెలికాప్టర్ నుంచి జరిగిన సంఘటన దగ్గర నుంచి మళ్ళీ సినిమా మనకి పూర్తిగా స్టార్ట్ అవుతుంది. సో జగన్ గారు రివీల్ అక్కడ రాజకీయం ఎలా మొదలుపెట్టారు, ఆయన్ని ఎంతమంది చెడగొట్టారు, ఆయన మళ్ళీ జైలుకి ఎలా వెళ్ళారు, ఏం జరిగింది అనేది అంటే తెలియని వాళ్ళకి సినిమా పరంగా ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంటే అప్పుడు జనరేషన్కి చిన్నపిల్లలైన వాళ్ళకి ఇప్పుడు ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సినిమా క్యారెక్టరైజేషన్స్ అన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి. ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు అర్థం అవ్వలేదు కానీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో షర్మిల గారు ఒకళ్ళ క్యారెక్టర్ అనేది కొంచెం మిస్ అయింది ఇందులో, మొత్తం సినిమా మొత్తానికి లేదు. సో సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా మనకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారిని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు అవనివ్వండి పెద్దవాళ్ళు అవనివ్వండి కంటతడి పెట్టుకోకుండా అయితే మాత్రం రారండి. అంత ఎమోషనల్ అయిపోతారు సీన్లు. ఎందుకంటే ఆ ఫిగర్ అంటే అలాంటి రాజసం ఎక్కడ ఉండదు. అంటే జైలుకి వెళ్ళినప్పుడు కొన్ని డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది, సింహాన్ని జైల్లో పెడితే అది సింహమే అవుతుంది. కడప పౌరుషాన్ని సినిమాలో చూపించారనమాట. ఆడు ఏసీలో ఉన్నా జైల్లో ఉన్నా ఆడి కడపోడు, ఆడికి వేడి అన్నీ ఏమి కష్టం అన్నీ తెలిసి ఉంటుంది కాబట్టి జైల్లో ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు. సో ప్రజల కోసం ఏం చేయాలనేది క్లియర్ కట్గా సినిమా చూపించారు. ఒకటే విషయంలో చెప్పాలి అంటే కనుక సినిమా బాగుంది, చాలా బాగా నచ్చింది. సో రాజకీయంగా మాత్రం దీన్ని ఒకళ్ళు విమర్శలు చేసుకుని అనవసరమైన గొడవలు తేకుండా సినిమాలాగా చూద్దాము. రాజశేఖర రెడ్డి గారు అనే ప్రతి అభిమానికి కూడా ఇదిరా బాబు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు ఎన్ని తరాలైనా సరే ఆయన విగ్రహాన్ని దేవుళ్ళగా పూజిస్తారు. అంతే చూసాను. యాత్ర మూవీ చూసి వచ్చాను. సినిమా యావరేజ్గా అనిపించింది అన్న. యావరేజ్గా అనిపించింది. వైఎస్ఆర్ గారికి బర్త్డే గిఫ్ట్గా అనిపించింది సినిమా. యాత్ర 1 చూశాను. అంటే జగన్ ఎలివేషన్ గురించే ఉందన్న. ఇప్పుడు 2009 రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్ ఎప్పుడైతే మొదలుపెట్టాడో అప్పటి నుంచి చనిపోవటం, తర్వాత పాదయాత్ర చేయటం, 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు చూపించారు. మొత్తం జగన్ని ఒక ఎలివేషన్గానే చూపించారు సినిమాని. సిస్టర్ క్యారెక్టర్ అయితే 0 అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. అది ఇన్ని వేల కిలోమీటర్లు 3000 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దాని గురించి 0. దాని గురించి అసలు ఏమీ టాపిక్కే లేదు, చూపించలేదు. ఎస్, కంప్లీట్లీ ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇది చెప్పేది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడానికే చూపించారు. ఇంకోటి ఇతర పార్టీల మీద పెద్ద ట్రోల్స్ లేవండి. కాబట్టి అది కొంతమందికి అది నచ్చింది, కొంతమందికి నచ్చదు. ఆ సినిమా తీసేవాడిని ఆపేశారు రాంగోపాల్ని. ఇది ఓన్లీ పాజిటివ్గానే చూపించారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఎలివేషన్ ఇప్పుడు సుబ్బలేఖ సుధాకర్ గారు జగన్మోహన్ రెడ్డిని బాగా ఎలివేట్ చేస్తాడు. అతను కడపోడు అని. మనం వాడిని ఎక్కడ వదిలిపెట్టినా కానీ అది పిల్లిని అడవిలో వదిలిపెట్టిన పిల్లి అయింది, పులిని బోన్లో పెట్టిన పులి అయింది. ఈ టైప్ ఆఫ్ కడప సంబంధించింది. కడప రెడ్డి పౌరుషానికి తగ్గడని సుబ్బలేఖ సుధాకర్ గారు హైకమాండ్కి చెప్తున్న ఎలివేషన్ అనేది హైలైట్గా అనిపించింది. కాంగ్రెస్ని ఎట్లా చేశారంటే ఇప్పుడు 2014-13లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళు తెలంగాణ ఇచ్చి అక్కడ 0 అయిపోయారు. అది ప్రధాన కారణం వాళ్ళు ఓడిపోవటానికి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని, జగన్మోహన్ రెడ్డిని చూసి తట్టుకోలేకపోయిందని, అందుకొని ఓడిపోయిందని ఇలా ఎలివేట్ చేసుకున్నారు. అంటే ఒక మాట చెప్పాలంటే చరిత్రను కొంచెం పక్కన పెట్టారు, వాళ్ళ తగ్గట్టుగా మార్చుకున్నారు ఆ చరిత్రని. చంద్రబాబు నాయుడు రూపం కూడా, క్యారెక్టర్ చూపించడం కూడా, రూపం కూడా వేరుగా చూపించారు. రోజక్క కనిపించక్క అన్న అంటే నిజంగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరో అలా అంటే చాలా డిఫరెంట్గా ఉందన్న. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చూస్తుంటే నిజంగా రాజకీయం ఎలా ఉంటుందో అలా చూపించారు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్యా. భయ్యా ఇప్పుడు వాస్తవాలు కానీ ఇంకా ఏమైనా చూపిస్తే ఇట్లుండదు భయ్యా. ఏ దానికి ఇప్పుడే యాత్ర 2 అనే సినిమా స్టార్ట్ అయింది, రాజకీయం వేడెక్కింది ఆల్రెడీ. ఆంధ్రాలో మామూలుగా ఉండదు. వాస్తవాలు దాచారు భయ్యా, లుంగిలో పెట్టుకుని దాచారు. సినిమా చూడండి, అర్థమైందా? రోజక్క కనిపించలేదంటే
అవసరం లేదేమో, అవన్నీ మనకు అనవసరం, అవి మనం చెప్పకూడదండి. సినిమా పరంగా సూపర్ అండి. సినిమా గురించి మాట్లాడుకున్నా, సాంగ్స్ బాగున్నాయి కానీ ఒక రొమాన్స్ లేదు భయ్యా, రొమాన్స్ లేదు భయ్యా. సారీ మర్చిపోయాను, ఎప్పుడు పొలిటికల్ సినిమాకి రివ్యూ చెప్పి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అయినప్పటికీ ఓకే, సినిమా చాలా బాగుంది. రోజక్క యాత్ర తీయడం, నువ్వు రా సూపర్ భయ్యా. సినిమా చూడండి. ఇకపోతే కొడాలి నాని ఆ జుత్తు, ఆ హెయిర్ స్టైల్, ఆ బొచ్చు సూపర్ భయ్యా. నీకు ఆ బొచ్చు వల్ల నీకు అందం వచ్చింది. సినిమా సూపర్. ఇంకేం చెప్తావా? అరే అన్నా భయ్యా, శ్రీరెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు భయ్యా. ఆవిడ చేపల పులుసు పెట్టుకుంటుంది అంతవరకే, ఈయన సీఎం అంతే, ఇంకా మనకి ఏమొద్దు. నా కాంట్రవర్సీ జేకో ప్లీజ్ చెప్తా. సినిమా చాలా బాగుంది. యాత్ర 2 అనే సినిమా ఏంటంటే ఒక అల్టిమేట్. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మొగాడయ్యా. నిజంగా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తానని చెప్పగలుగుతా. ఒకటే భయ్యా, ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కొడాలి నాని గురించి మాట్లాడిను. కొడాలి నాని గారి క్యారెక్టర్ అనేది తక్కువ ఉంది. ఆయన కూడా తనకిచ్చే ఇంపార్టెన్స్ కూడా తనకిచ్చారు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం. నిజంగా జీవన చేసిన ఆ క్యారెక్టర్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. సూపర్. నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా. నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించారు రాజకీయం అనేది. మళ్ళీ ఒకటే కోరుకున్నాం భయ్యా, ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజునైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు, అలానే చెప్తాను కదా శర్మిలక్క, ఇద్దరు అన్న చెల్లి కాబట్టి ఇద్దరు కలుసుకోవాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. కాదు ఎప్పుడైనా బాబు నెగిటివే. విజయమ్మ క్యారెక్టరు, భారతి క్యారెక్టర్ అంతా చాలా బాగుందండి. మమ్ముటి మధ్యలోనే అయిపోతుందండి, సెకండ్ హాఫ్లోనే అయిపోతుంది. బాగుంది, చాలా బాగుంది. జీవా క్యారెక్టర్ కానీ ఎవరైనా కానీ బాగుంటుంది. అంతా బాగానే చేశాడు. డైలాగ్స్ బాగా చెప్పారు, అన్నీ బాగా కలిసి వచ్చాయి సినిమాకు కూడా. స్టోరీ పరంగా రియాలిటీనే తక్కువ చూపించేశారు. వాళ్ళకి నెగిటివ్ సైడ్ ఏమైనా పడుతుందేమో కానీ ఇంకా రియాలిటీ ఎక్కువ చూపించింటే చంద్రబాబు నాయుడుకు చాలా మైనస్ అయ్యేది. ఎందుకో తగ్గించి చూపించారు. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కదా, అందుకు తగ్గించి చూపించారు. అయినా జగన్ అనేది ఉచిత స్కీములు తీసేయాలండి. ఫస్ట్ హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్కే ఇవ్వాలా. ఊరికే జగన్ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాడు అందరికీ. అవన్నీ తీసేసి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే జగన్ని కొట్టే మొగోడు ఎవరు లేరండి. ఎన్ని పార్టీలు కలిపినా కానీ జగన్ కొట్టే మొగోడే రాడు. 2024లో ఖచ్చితంగా ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, కానీ మెజార్టీ తగ్గిపోతుంది, సీట్లు తక్కువ వస్తాయి. ఏదండి 4 ఇస్తామండి 5కి ఈజీగా. చాలా బాగుంది, నీట్గా ఉంది. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులాగానే నిజంగా బాగా చేశారు, నీట్గా మాత్రం చాలా బాగుందన్న. ఓకేనా? ఓకే రెడీ అన్న. సినిమా మాత్రం చాలా బాగుందన్న. జీవా గారు మాత్రం జీవించేశారని చెప్పుకోవచ్చు. మమ్ముటి గారు అసలు నెక్స్ట్ లెవెల్ పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్న. సో జగన్ అన్న అనే క్యారెక్టర్ అసలు స్క్రీన్ మీద ఉన్నంతసేపు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయన్న. అంటే చాలా వావ్ మూమెంట్స్ ఉంటాయి. అంటే ఒక స్టార్ హీరోను ఒక పాన్ ఇండియా మూవీ తీస్తే బీజిఎం ఎలా కొడతారో ఆ రేంజ్లో కొట్టారన్న బీజిఎం. ఆయన చెప్పే డైలాగ్స్ కానీ నేను విన్నాను, నేను ఉన్నాను అనేవి. అంటే నాది తెలంగాణ అన్న, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అసలు ఆయన ఆ స్థాయి నుంచి స్థాయికి వచ్చారంటే నేను ఆయనకు ఫ్యాన్ అయిపోయినా అని చెప్పుకోవచ్చు అన్న. అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉందన్న మూవీ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ అసలు కుక్కని కొట్టినట్టు కొట్టిండు నా బీజిఎం మాత్రం. కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి అన్న. మన సుధాకర్ గారు ఉన్నారు కదా, ఆయన ఇచ్చే ఎలివేషన్ షాట్స్ కానీ ప్రతి ఒక్కటి బాగుందన్న చాలా. కానీ ఒకటే మైనస్ ఏంటంటే అన్న, రోజా గారిని చూపించలేరు, అదొక్కటి మైనస్ అన్న. చాలా బాగుంది మూవీ. సినిమా చాలా బాగుంది, చూస్తారు. చాలా బాగుంది సినిమా. అక్కడ అన్న జీవా గారు యాక్టింగ్ మాత్రం పర్ఫార్మెన్స్ ఎప్పటిలాగానే చాలా బాగా చేశారు. యాజ్ ఇట్ ఈజ్ జగన్ గారు ఎలా ఉంటారో యాజ్ ఇట్ ఈజ్ అలానే చేశారన్న. చాలా బాగా చేశాడు అన్న. మమ్మిటి గారు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటారు. హాఫ్ అన్ అవర్ చేసినా కూడా చాలా పర్ఫార్మెన్స్ ఆయన ఓల్డ్ ఎలా చేస్తాడో యాజ్ ఇట్ ఈజ్ ఇంకా మంచిగా చేశాడు, ఎడిపించేశాడు బాగానే. చాలా బాగుంది సినిమా, చాలా బాగుందని చెప్పు. అంటే స్టార్టింగ్ 2009 నుంచి 2019 వరకు అక్కడ కడపలో ఈ రాజకీయాలలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏమైతే జరిగినాయో యాజ్ ఇట్ ఈస్గా తీశారు. కానీ కొత్తగా ఏం తీయట్లేదు. ఏదో ఉన్నట్లే పెట్టారు. కానీ నెగిటివ్ స్ప్రెడ్ అయ్యేలాగా, పాజిటివ్ స్ప్రెడ్ అయ్యేలాగా అట్లా ఇట్లా అని కాకుండా ఉన్నట్లు పెట్టారన్న. జగన్ గారి పాదయాత్ర అన్నీ ఉన్నాయి. ఓకే బాగా చేశారు. 5కి 3.5.